తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలా రాజకీయ పరిణామాలు మారుతాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా సెలబ్రిటీస్ రాజకీయాలకు సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాట ఏకంగా ఉన్నట్టుండి వచ్చి సీఎం అయిపోయినటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తమిళనాట ఏ రకంగా అయితే హీరో పవర్తో తను సీఎం అయ్యారో అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక సినిమా పవర్తో టీడీపీ ప్రభుత్వం మ్యాజిక్ చేయాలని చూస్తోంది. అదే మన తెలంగాణలో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా అయితే సమాచారం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్తో కూటమి ప్రభుత్వాన్ని అనౌన్స్ చేసి సంచలనం సృష్టించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మరి మిగతా పార్టీలందరికీ కూడా ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వం. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఎవ్వరూ అడ్డు అదుపు లేదు అన్నట్టుగా ఇంకా రాబోయేది కూడా టీడీపీ అన్నట్టు ఏపీలో అయితే పాగా వేశారు. అయితే తెలంగాణలో టీడీపీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడ మరొక ఏదైనా ఒక ట్రెండ్ సెట్టింగ్గా నిలవాలి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దించడానికి తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం. మరి రాజకీయాలు ఎన్టీఆర్కి కొత్తే కాదు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఏ రకంగా స్పీచెస్ ఇస్తారో ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్కి తప్పకుండా తెలిసే ఉంటుంది. అవతల పార్టీలకు చెమటలు పట్టించాడు తన స్పీచ్తో. ఆ 20 ఏళ్ల కుర్రాడే ఇప్పుడు అంతకంత మంచి పాపులారిటీ, అంతకు మించిన వాక్చాతుర్యం రెండు తారక్ సొంతం. కాబట్టి తెలంగాణ టీడీపీ రంగంలోకి దించడానికి సిద్ధంగా ఎన్టీఆర్ని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.